పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు. మరొక నూతనమైన దినంలో మనం సజీవులంగా ప్రవేశపెట్టబడి ఉన్నాం. ఆ దేవుడు అద్వితీయుడు, దేవుడు ఆరాధ్యనీయుడు. ఈరోజు ఆయన మాటలు వినడం ఎంతో ధన్యతగా మనమందరం కూడా భావించాలి. ఈ మాటలు వినలేక గతించిపోయిన వాళ్ళు అనేక మంది లోకంలో ఉన్నారండి. కానీ మనం సజీవులంగా ఉన్నామంటే అది కేవలం కూడా నా యేసయ్య కృప మాత్రమే. ఈరోజు ఆలస్యం చేయకుండా దేవుని మాటలు చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనము, యాక్ట్స్ చాప్టర్ 9:5. ప్రభువా నువ్వెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుని మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే ఒక వ్యక్తి, ప్రభువా నువ్వెవరవయ్యా, అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగితే యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, నీవు హింసించుచున్న యేసును అనే మాటను ఇక్కడ పలికినట్లుగా చూడొచ్చు. ఎవరండి ఈయన అంటే అపోస్తుడైన పౌలు బిఫోర్ నోయింగ్ ద గాడ్, దేవుణ్ణి తెలుసుకోక ముందు తాను ప్రజలందరినీ కూడా, విశ్వాసులందరినీ కూడా హింసిస్తూ ఉన్నాడు, బాధ పెడుతూ ఉన్నాడు, కృంగదీస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి యేసయ్య పౌలుకి దమస్కు రోడ్లో కనపడి అంటున్నాడు, ఎందుకు నువ్వు నన్ను హింసిస్తున్నావు? దేవుడు ఏమన్నాడండి, నువ్వు ఎందుకు నా బిడ్డలను హింసిస్తున్నావు అని అనలేదండి. యేసయ్య ఏమన్నాడు, నన్ను హింసిస్తున్నావు, నన్ను బాధ పెడుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు బాధపడుతుంటే నువ్వు కాదంటే బాధపడేది, నీకు జరిగిన సమస్యను బట్టి, నీకొచ్చిన కష్టాన్ని బట్టి దేవుడు బాధపడతా ఉన్నాడు, దేవుడు కృంగిపోతా ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు కన్నీరు గారుస్తుంటే మిగతా వాళ్ళు నవ్వుతున్నారేమో, నీకు ఓటమి వస్తే నీ సొంత వాళ్ళే వెక్కిరిస్తూ ఉన్నారేమో, నువ్వు ప్రయత్నించి ఓడిపోతే వీడికి బాగైందిరా అని బహుశా నీ స్నేహితులే అంటున్నారేమో. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నేను ఓడిపోయాను, నేను సిగ్గుపడుతున్నాను, నాకు ఈ సమస్య వచ్చింది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే నిన్ను తానుగా భావిస్తున్నాడు. మీరు నాలో ఉన్నారు, నేను మీలో ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. కానీ ఒక భార్య ఒక భర్తతో కూడా ఈ మాట చెప్పలేకపోతుంది. అతనికే కదా దెబ్బ జరిగింది, ఆమెకే కదా కష్టం వచ్చింది అనే స్థితికి ఈ రోజున దాంపత్య జీవితం అనేది వెళ్ళిపోయిందండి. ఒక భర్తకి పూర్వపు కాలంలో ఏదైనా సమస్య వస్తే భార్య అల్లాడిపోయేది, భార్య కృంగిపోయేది. కానీ ఈ రోజున టాబ్లెట్ వేసుకో తగ్గిపోతులే అని చెప్పి తన పనికి, తన బ్యూటీ పార్లర్లకి, తన స్నేహితుల మీటింగులకి తను వెళ్ళిపోతూ ఉంది, కానీ భర్తను చూసుకోలేకపోతుంది. అదేవిధంగా భర్తలు కూడా భార్యని చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు, వాళ్ళకి వచ్చిన సమస్యను పట్టించుకోవట్లే. కానీ దేవుడు అలా కాదట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధిస్తున్న యేసయ్య ఏంటట, నన్ను ఎందుకు బాధపడుతున్నావు అంటున్నాడు సౌలుతోనే. సౌలుతో నన్న మాట ఏంటంటే, నువ్వు నన్నెందుకు బాధ పెట్టేది, నువ్వు హింసిస్తున్న యేసును అన్నాడు. అప్పుడు సౌలు అనలే, ప్రభు నిన్నెప్పుడు హింసించాను అని అనలేదు. ఎందుకంటే సౌలుకి అర్థమైంది, లేదా పౌలుకి అర్థమైంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు నిన్ను నీకంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్నెవరు ప్రేమించట్లేదేమో, నిన్నెవరు కూడా పట్టించుకోవట్లేదేమో, నిన్నెవరు కూడా కనీసం ఏంటో అయ్యో పాపం కూడా అనట్లేదేమో. కానీ నా దేవుడు, నా ప్రభు అంటున్నాడు, నేను పట్టించుకుంటున్నాను. యు ఆర్ మైన్. నువ్వు కన్నీరు గారుస్తే నేను గారుస్తాను, నువ్వు కృంగిపోతే నేను కృంగిపోతాను, నువ్వు బాధపడితే నేను బాధపడుతున్నాను. ప్రైజ్ లార్డ్. కాబట్టి నువ్వెవరు లేని అనాథవి కాదు, నువ్వు ఒంటరి వాడివి కాదు, నువ్వు ఒంటరి దానివి కాదు. అందరూ ఉన్న అనాథలం అండి అని కొంతమంది అంటారు. అందరూ ఉన్నా ఎవడు పట్టించుకోకపోతే వాళ్ళు అనాథగా ఫీల్ అవుతూ అంటారు. అలా కాదు. నువ్వు ఎక్కడున్నా, ఏ ఒంటరితనంతో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎటువంటి శత్రువుల మధ్యలో ఉన్నా, ఒక దైవజనునిగా నేను ప్రకటిస్తున్నాను, నీకు నీ దేవుడైన యేసయ్య ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి నువ్వు ధైర్యముగా ఉండు, విశ్వాసంతో ఉండు, నీ జీవితం మార్చబడుతుంది. ప్రైజ్ లార్డ్. నీ జీవితం ఖచ్చితంగా కట్టబడుతుంది. నీకు దేవుడున్నాడు, ఆయన సహాయం ఉంది. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థనలో మీరు ఏకీభవించండి. గొప్ప గొప్ప అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, మీ జీవితంలో కూడా జరుగుతాయి.
మీ అందరికి కూడా మీరు అనుకున్న కార్యాలు జరుగును గాక. ఆమేన్. ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి. మీరు కూడా దేవుని యొక్క రాజ్య స్వార్థలో పాలిభాగస్తులు అవ్వండి. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా, మరి వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన యొక్క నమ్మకము, మన యొక్క విశ్వాసం పైననే దేవుని యొక్క కార్యం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుడు చేసేటువంటి అద్భుతము కొరకు కనిపెడదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప కార్యాలు చేయువాడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనములు. మరి తండ్రి అయా గడిచిన రోజంతా కూడా కాచి కాపాడి మీ యొక్క కృపా కాపుదలలో మమ్మల్ని భద్రపరచి మరి తండ్రి మరి యొక్క నూతనమైనటువంటి శ్రేష్టమైనటువంటి దినములోనికి ప్రభా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును నా ప్రభా, నీవు అద్వితీయ దేవుడవు, ఆలోచనకర్తవు, ప్రేమామయుడివి, కృపామయుడు తండ్రి. నీ వంటి వారు ఈ లోకంలోనే లేనే లేరు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. నీవు ఆది సంభూతుడవు ప్రభా. మరి నా తండ్రి బిడ్డలకున్న మరి ఇరుకులు, ఇబ్బందులు, మరి తండ్రి వారికున్న శోధనలు, సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఇరుకునందు మొరపెట్టగా విశాలతను కలగజేసే దేవుడవు తండ్రి. అయా శోధనల నుండి విడిపించే దేవుడవు తండ్రి. బాధలన్నిటి నుంచి తండ్రి నెమ్మదినిచ్చే దేవుడవు ప్రభా నా తండ్రి. అయా అవును ప్రభా, దీర్ఘకాలిక రోగములతో బాధపడుతూ ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి రోజున అయా బాధపడుతున్నారో, చింతిస్తున్నారో నాయన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ దీర్ఘకాలిక రోగముల నుండి విడుదల దయచేయండి. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న వారు, క్యాన్సర్ తో బాధపడుతున్న వారు, మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న వారు ప్రభా, ఊపిరితిత్తుల సమస్యతో మరి తండ్రి, బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న బిడ్డలు, మరి తండ్రి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బిడ్డలు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న బిడ్డలు, పెరాలసిస్ తో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా తండ్రి మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. వారికి ఉన్న అనారోగ్య సమస్యల నుండి యేసు నామములో విడుదల దయచేయండి. యేసు మీ నామములో శక్తి ఉంది, మీ నామములో బలం ఉంది, మీ నామములో అద్భుత కార్యాలు జరుగుతాయి తండ్రి. విశ్వసిస్తుండగా తండ్రి మీ యొక్క కటాక్షము ప్రతి బిడ్డ పైన ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా, అప్పుల ఊబిలో కూరుకుపోయి లేవలేని స్థితిలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా. మరి ఆ అప్పుల సమస్య నుంచి విడుదల దయచేయండి నా ప్రభా. అయ్యా అప్పు తీర్చుకునేటువంటి జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించండి. చేస్తున్న పనిలో ఆశీర్వాదం దయచేయండి. అయ్యా ఏ పని చేసినా ప్రభా మరి తండ్రి ప్రతిఫలము లేక చిల్లులు పడినటువంటి సంచిలో వేసినట్లు వారి సంపాదన ఉంటుండగా ప్రభా, అయ్యా వారి సంపాదనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రభా, వారి గిన్నె నిండి పొర్లునంతగా ఆశీర్వాదము బిడ్డలకు మీరు అనుగ్రహించండి నా ప్రభా. ఏ పని చేసినా వారికి లాభమే కలుగునట్లుగా తండ్రి మీ యొక్క కటాక్షము వారిపైన ఉంచమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా, అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా విరిగి నలిగిన స్థితిలో ఉన్నారో ప్రభా, అయ్యా విరిగి నలిగిన హృదయమును మీరు అలక్ష్యము చేయరు నాయన నా తండ్రి. అయ్యా ఎంతైతే బిడ్డలు శ్రమ పడుతున్నారో, ఎంతైతే కష్టపడుతున్నారో, ఎంతైతే వేదన చెందుతున్నారో, ఎంతైతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారో ప్రభా, అయ్యా ప్రతి ఒక్క బిడ్డను మీరు ధైర్యపరచండి అయ్యా. బలపరిచే దేవుడు అవుతుంది అయ్యా. మరి నా తండ్రి నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనన్న విశ్వాసం బిడ్డలకు మీరు కలగజేయమని వేడుకుంటున్నాం. ఉద్యోగ విషయంలో సహాయం చేయండి, వివాహాల విషయంలో సహాయం చేయండి అయ్యా. మరి అదే విధంగా కుటుంబంలో నెమ్మదికరమైనటువంటి పరిస్థితులను తండ్రి అయ్యా వారి మధ్య ఉంచండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా ఈ రోజు అంతటిలో తండ్రి మీ మెండైన కృప ప్రతి బిడ్డ పైన కుమ్మరించండి. వారు వెళ్లే పనిలో మీ యొక్క సహాయాన్ని దయచేయండి. వారు ఏ ప్రదేశానికైతే వెళ్తున్నారో అయ్యా మీ సన్నిధిని వారితో ఉంచండి. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదల దయచేయండి. కోర్టులకు వెళ్తున్న బిడ్డలు, మరి తగాదాలకు వెళ్తున్నటువంటి బిడ్డలు అయ్యా మీరు వారి పక్షంగా న్యాయము తీర్చండి అయ్యా. మరి తండ్రి భూతగాద సమస్యల అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మరి నా తండ్రి అదే విధంగా ఇంటర్వ్యూలకు వెళ్తున్నటువంటి బిడ్డలు ప్రతి బిడ్డను మీ జ్ఞానం చేత నింపండి నా ప్రభ. అధికారులను దీవించండి. దైవ సేవకులకు మీరు తోడుగా ఉండండి. సువార్త పనిచేస్తున్న వారికి తండ్రి మీరు తోడుగా ఉండండి. వారు ఎక్కడైతే తండ్రి మీ సువార్తను ప్రకటిస్తున్నారో ఆత్మలు రక్షించబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభ మీ యొక్క కృప, మీ కనికరము, మీ దయగల హస్తము ప్రతి బిడ్డ పైన ఉంచమని, వృద్ధులను బలపరుస్తురమని, బలహీనులు బలపరుస్తురమని, శక్తిహీనులకు మీ యొక్క బలాన్ని దయచేయమని వేడుకుంటూ చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండి అయా ప్రతి ఒక్క యవన బిడ్డను ప్రభ మీ యొక్క కంచెను, మీ కాపుదల దయచేయమని వేడుకుంటూ ఈ దినమంతటిలో తండ్రి మీ యొక్క కటాక్షము బిడ్డలపైన ఉంచమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.